జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అది రాజేంద్ర ప్రసాద్ గారి మంచితనం కాదు, అది ఒక ముసుగు మాత్రమే. ఆయన గోముఖ వ్యాఘ్రం, లాయర్ రూపంలో ఉన్న స్మగ్లర్. నో యువర్ ఆనర్, ఇది అబద్ధం. యువర్ ఆనర్, ఇదే కోర్టులో రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో కేసులని వాదించారు, న్యాయాన్ని గెలిపించారు. ఈ కేసులో రాజేంద్ర ప్రసాద్ గారు నిర్దోషి, నిరపరాధి. దయచేసి ఆయనకి బెయిల్ మంజూరు చేయండి. వారు ఏ నేరము చేయలేదు అని నిరూపించే ఆధారాలను సేకరించడానికి గడువు ఇవ్వండి. ప్రసాద్ గారికి బెయిల్ ఇవ్వకండి యువర్ ఆనర్. ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసి సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఒక లాయర్ క్రిమినల్ అయితే ఎన్ని చేయగలడో మీకు వేరే చెప్పక్కర్లేదు యువర్ ఆనర్. ప్రసాద్ గారు క్రిమినల్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమర్పించిన వీడియో ప్రకారం రాజేంద్ర ప్రసాద్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అతనికి బెయిల్ ఇవ్వడం కుదరదు. కానీ డిఫెన్స్ వారి వాదనను అంగీకరిస్తూ ప్రసాద్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వారికి వచ్చే వారం వరకు గడువిస్తున్నారు. ఈ కేసును వచ్చే వారం 14 వరకు వాయిదా వేస్తున్నాను. అంతవరకు ప్రసాద్ని రిమాండ్ చేయమని పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.